నువ్వు ఎలాంటి ఫ్రెండో కామెంట్ చెయ్యి ఇది విన్నాక. అడ్వైస్ చేసేవాడిని ఎప్పటికీ మనం చీప్గానే చూస్తాం. రేయ్, ఫ్రీ సలహాలు వస్తాయి కదా అని నోటికి ఏది పడితే అది చెప్పకురా అని కోపానికి వస్తాం. అదే ఉచిత సలహాలిచ్చేవాణ్ణి అంటున్నా. కొందరు చెత్త వెధవలుంటారు. అది నేను చెప్పడం లేదు. కొందరు దోస్తుగాళ్ళుంటారు. వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా లేకపోయినా, బర్త్డే పార్టీస్కి మనీ ఇవ్వకపోయినా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి మీతో కలిసి మందు కొట్టకపోయినా వాడు ఫ్రెండని కొంతమంది అర్థం చేసుకుంటారు. కాని కొందరు మనతోనే ఉండి టైం వచ్చినప్పుడు ఏదైనా సజెషన్స్ కావాలి అంటే ఇలాంటి వాళ్లే ముందుకు వస్తారు. ఎందుకు అంటే వాడు నీతో కలిసి పార్టీస్కి సెలబ్రేషన్స్కి వచ్చే స్తోమత లేకపోవచ్చు, కానీ మంచి ఆలోచనతో నీకు ఏమైనా సజెషన్స్ ఇస్తే యాక్సెప్ట్ చెయ్యి. లేదా వాళ్ళ ముందు యాక్సెప్ట్ చేసినట్టయినా నటించు. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళు నీకు ఏ నష్టం చేయరు, నీ మంచే కోరతారు. వాని తీసిపరేసినట్టు చూడకు, నలుగుర్లో తక్కువ చేసి మాట్లాడకు. నీకో మ్యాటర్ తెలుసా? డబ్బులున్న వాళ్ళ దగ్గర లీగల్ అడ్వైజర్, ఫినాన్షియల్ అడ్వైజర్, బిజినెస్ అడ్వైజర్ అని ఇలా చాలా ఉంటారు. ఎందుకు అంటే వాడికి ఆలోచించేంత టాలెంట్ లేదు, కాని వాడికి ఉన్నది మనీ. దానితో వాళ్ళని జాబ్లో పెట్టుకొని సజెషన్స్ తీసుకొని ఇంకా గొప్పవాడవుతాడు. అలా అడ్వైస్ చేసేది నెలకి ఎంతో కొంత శాలరీకి పనిచేసేవాడే. సలహాలు ఇచ్చేవాడు ఎప్పుడూ గొప్పవాడే. అయితే వాడు నీ మంచి కోరతాడు లేదా నీ నాశనం కోరతాడు. బట్ వాడి ఆలోచన మంచిది అని నీకనిపిస్తే ఇంకా క్వశ్చన్స్ వేసి టెస్ట్ చెయ్యి. డెఫినెట్గా ఎండ్ టు ఎండ్ ప్లాన్ చేస్తాడు. అక్కడే నీకు అర్థమైతది. ఇలాంటివాడు నీ పక్కన ఉన్నా లేక నువ్వింక గుర్తించకపోయినా ఇలా టెస్ట్ చేసి చూడు. ప్రతి గ్యాంగ్లో ఉంటారు. ఇది నీకు కరెక్టే అనిపిస్తే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యి. మళ్ళీ కలుద్దాం.